సేంద్రియ ఎరువులతో రైతులు అధికంగా ఆదాయం వచ్చే పంటలపై మొగ్గు చూపి మానవాళి కావలసిన పంటలు పండించినప్పుడే రారాజుగా వెలుగొందుతారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సన్ఫ్లవర్, జొన్నలు, మక్కలు, పెసలు కూడా కొనుగోలు చేశామని, దీనిపై కూడా ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదన్నారు. హుస్నాబాద్ రాబోయే రోజుల్లో పచ్చని పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ, మన తాతలు 2 కిలోల యూరియా వాడితే ప్రస్తుతం 150 కిలోల యూరియా వాడుతున్నామన్నారు. దీనిని అరికట్టాలంటే సేంద్రియ ఎరువులే శ్రేయస్కరమని చెప్పారు. ప్రకృతి సిద్ధంగా సేంద్రియ ఎరువులతో పంటలు పండించినప్పుడే ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు. రైతులు భూమికి ఏ పంట అవసరమో, ఏ పంట వేస్తే అధిక ఆదాయం వస్తుందో చూసిన తర్వాతనే పంటలు వేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇక్కడ రైతులు కూరగాయలు అధికంగా పండించి ఇతర దేశాలకు పంపించే స్థాయికి రావాలన్నారు. అందుకోసమే రైతులను కాపాడుకోవాలనే సదుద్దేశంతో 35,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలియజేశారు. ఈ సంవత్సరం రైతు భరోసా, రైతులు పంటలు వేయక ముందే ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతులకు కావాల్సిన కార్యక్రమాలు ప్రభుత్వం ఒకవైపు చేపడుతూనే గోదాములు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే హుస్నాబాద్లో కూడా గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే రైతు మహోత్సవంలో రైతులు, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతుల ద్వారా అన్ని అంశాలపై అవగాహన పెంచుకొని మెలకువలు తెలుసుకోవాలన్నారు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదు యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, వ్యవసాయ పద్ధతులు కావచ్చు, పంటల మార్పిడి కావచ్చు, సేంద్రియ పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఆ పంటలకు డిమాండ్ ఉంటుందో, లేదు ఎరువులు ఎక్కువ వేస్తే వచ్చే అరిష్టాలేంటో రైతాంగానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే, తెలియక మేము మా తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే చేసుకుంటా పోతా ఉంటే ఆ కుటుంబాల యొక్క జీవితాలు కూడా అరాకొరాగానే అదే ఆదాయంతో ముందుకు రాలేకపోతున్నాయి. అందుకనే భూమి ఎట్లాగూ పెరగదు, మన ఆదాయాన్నే పెంచుకోవాలి. ఆదాయం పెరగాలంటే ఈ ప్రపంచానికి కావలసినటువంటి వస్తువులను మనం పండియాలి. మానవాళికి కావలసినటువంటి యొక్క పంటలను మనం పండించాలి. ఆ పంటలను నాణ్యతతోటి పండించాలి. ఇందాక మా గోపి గారు చెప్పారు, మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా, అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి. ఈ 3 రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. ఎవరూ కూడా నిష్ణాతులం కాము. అనుభవపూర్వకంగా వచ్చే అనుభవాలని మనం నేర్చుకొని పరస్పరం మార్పిడి చేసుకొని మీకేం కావాలో శాస్త్రవేత్తలు ఏం చేయాలి, మీకేం కావాలో ప్రభుత్వం ఏం చేయాలి, మీకేం కావాలో మిగతా శాఖల పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి రావటం కోసం మా జానయ్య గారు శాస్త్రవేత్తలనే మీ గ్రామాలకు పంపించారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క కిసాన్ మేళా కార్యక్రమం జరుగుతోంది. ఈ కిసాన్ మేళా ఉద్దేశం ఈ ప్రాంత రైతులంతా చైతన్యమై మరింత ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్ష. ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే దానికి అనుబంధంగా పరిశ్రమలు తేవాలని, ఇవన్నీ ఉండడానికి రకంగా విద్యాలయాల పెంపొందించడం, ఉపాధి అవకాశాలతో పాటుగా మన ప్రాంతాలంతా కూడా కొండలు, గుట్టలు, తదితర చెరువులతో ఉన్న ఈ ప్రాంతాన్ని
టూరిజం రంగంలో కూడా అనేక రకాలుగా అంటే ఈ రంగాన్ని వదిలిపెట్టి ఆ రంగం మనకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తలంపుతో ముందుకు పోయే సందర్భంలో అన్నిటికీ వెన్నెముక, దేశానికి రైతే వెన్నెముక. అటువంటి వ్యవసాయానికి ఈ 3 రోజులు జరిగే ఈ సదస్సులలో ఈ అవగాహన నేర్చుకొని మరింత సాంకేతికమంగా ఈ ప్రాంతమంతా చైతన్య రైతులుగా, ఒక ఆదర్శమైనటువంటి రైతులుగా, అనుభవం ఉన్న రైతుల యొక్క అనుభవాలను తెలుసుకుంటూ మరి మన అందరికీ మార్గదర్శకం కావాలని హుస్నాబాద్ రైతాంగం, తెలంగాణ రైతాంగానికి ఎక్కడికి వెళ్ళినా పోయి చెప్పగలిగేంత అవగాహనతోటి మార్గదర్శకులుగా మారాలని నా ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తూ